కొన్ని కాంబినేషన్స్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ముఖ్యంగా హిట్ కాంబోస్ పైన మరింత హైప్ ఉంటుంది. అలా ఇండస్ట్రీలో హిట్ కాంబోగా పేరు తెచ్చుకున్న వారిలో హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో 3 సినిమాలు వచ్చాయి. జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో ఈ 3 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాదు, బన్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచాయి. అలాంటిది వీరిద్దరి కాంబినేషన్ లో మరో ప్రాజెక్ట్ రాబోతుండడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమా పైనే ఉంది. ఇప్పటికే పుష్ప 2తో ఓ రేంజ్ కి ఎదిగిన బన్నీని త్రివిక్రమ్ ఎలా చూపించబోతున్నారు? ఇంతకీ ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనే చర్చ మొదలైంది. త్రివిక్రమ్ రైటింగ్స్ గురించి, డైలాగ్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయన మాటలకు బన్నీ జత అయితే ఎలాంటి హిట్స్ వస్తాయో గత సినిమాలే నిదర్శనం. అందుకే తమ కాంబినేషన్ లో రాబోతున్న 4వ ప్రాజెక్ట్ కోసం త్రివిక్రమ్ మాస్టర్ ప్లానే వేసినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ఈ సినిమాలో సుబ్రహ్మణ్య స్వామిగా కనిపించనున్నారని సమాచారం. గాడ్ ఆఫ్ వార్ గా కార్తికేయుడికి ఉన్న పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర ఉంటుందని, పురాణాల స్ఫూర్తిగా త్రివిక్రమ్ ఈ సినిమా కథను సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఏడాది క్రితమే ఈ సినిమా అనౌన్స్ అయినప్పటికీ అప్పటి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో పురాణ ఇతిహాస కథలకు మంచి మార్కెట్ ఉంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పురాణ రిఫరెన్స్లతో ఆడియన్స్ ని ఈజీగా మాయ చేయగలరని నెటిజన్లు అంటున్నారు. మరి వీరి కాంబోలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందనేది మాత్రం వెయిట్ చేసి చూడాలి. ఇదిలా ఉంటే అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 2 ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో చెప్పనక్కర్లేదు. పుష్ప సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన బన్నీ తన నెక్స్ట్ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. బన్నీ పుష్ప 3తో పాటు త్రివిక్రమ్ ప్రాజెక్ట్, అట్లీ, సందీప్ రెడ్డి వంగ, సంజయ్ లీలా బన్సాలీతో ప్రాజెక్ట్స్ చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.